బాబా మనకి ఇచ్చిన అవకాశం మేరకు 'మెహర్ ప్రభు చరిత్ర' మూడో వాల్యూమ్ చదువుతూ ఉన్నాము. ఇప్పుడు చదువుతున్నటువంటి విశేషాలు బాబా మౌనం ప్రారంభించిన తరువాత విశేషాల్ని మనం చదువుకుంటూ ఉన్నాము. అది 1926 సంవత్సరంలో ఆ సంవత్సరపు చివరికి ఏం జరుగుతుందో అది మనం చదువుతూ ఉన్నాము. ఇప్పుడు మనం మొదలు పెట్టబోయే ముందు రీక్యాప్ చేసుకుంటే గనక అక్కడ బాబా తన యొక్క దివ్య కార్యక్రమంలో భాగంగా ఎవరెవరిని ఎంచుకున్నారో మనకి తెలుసు. అందులో తనకు సన్నిహితంగా ఉండేటువంటి శిష్యులకందరికీ కూడా ఆయన యొక్క ఆదేశాలు చాలా స్పష్టంగా, ఖచ్చితంగా ఉండేవి. కానీ బాబా ఇక్కడ ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి సందర్భంలో బాబా ఆజ్ఞల పట్ల నిర్లక్ష్యంతో చాలామంది వ్యవహరించినట్లుగా ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. దానివలన బాబా అసలిక్కడ మనం మెహరాబాద్ నుంచి బయటికి మూసేసి వెళ్ళిపోవాలి అన్నంత దీంట్లో కూడా చాలా చికాకుగా తన యొక్క అభిప్రాయాల్ని అక్కడ తెలియజేయడం జరుగుతూ, మెహరాబాద్‌లో కార్యక్రమాలు జరగాలి అనంటే మండలి వారు నా ఆదేశాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, వారి విధులను సక్రమంగా నిర్వర్తించకపోయినా, వారికి ఒక శిక్ష ఉంటుందని బాబా చెప్తూ, ఒక బెత్తంతో 10 దెబ్బల శిక్షతో పాటు అంతకు ముందు గూడా బాబా చెప్పిన తాలూకా ఇలాంటి కఠినమైనటువంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా పూర్తిగా బాబా చెప్పిన ఆదేశాలు పట్ల నిర్లక్ష్యంగా ఉండడం చేత ఇక్కడ బాబా ఏమంటారంటే, ఎవరైతే సక్రమంగా నిర్వర్తించలేదో వారికి కొట్టే ఈ 10 దెబ్బల శిక్షతో పాటు నన్ను నేను కూడా 10 దెబ్బలు కొట్టుకొని శిక్షించుకుంటాను అని బాబా అక్కడ ప్రస్తావించడం జరిగింది. అయితే మీరందరూ దానికి ఇష్టపడరు కాబట్టి, నా ఆజ్ఞల్ని పాటించడంలో ఉండేటువంటి ఈ కఠినత్వం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 4 రకాలైనటువంటి ప్రతిపాదనలు అక్కడ బాబా చెప్పడం జరిగిందక్కడ. అంటే బాబా ఆజ్ఞల్ని ఏ సాకులు చెప్పకుండా, కారణం చెప్పకుండా ఆచరిస్తే గనక మెహరాబాద్‌లో ఆ కార్యక్రమాలు కొనసాగించడం. లేకపోతే అన్ని కార్యక్రమాలు రద్దు చేయడం. ఇక రెండోదేంటంటే ఒకవేళ ఈ ఈ మొదటి ప్రతిపాదన అంగీకరించకపోతే 4 మాసాల వరకు బాబాతో పాటు ఉండి గమేళ యోగంలో చేసినంత కఠినమైన పని చేయడం. ఇక్కడ మీరు స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఆహారం, బట్టలు తప్ప ఇంకేమీ నా నుండి మీకు లభించదు అదొకటి. అలాగే ఇంకోటేంటంటే, లేదు ఇవన్నీ ఈ 2 ప్రతిపాదనలకి ఇష్టపడకపోతే మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోయి ఏదో ఒక ఉద్యోగం చూసుకొని గతంలో ఇంతకుముందు ఎలాగైతే మీరు జీవించారో అలాగా జీవించడం. అలాంటప్పుడైతే నేను ఎంచుకున్న వారితో దేశ పర్యటనలకు, విదేశీ పర్యటనలకు నేనెళ్తానని బాబా చెప్పడం. ఇంక నాలుగోదేంటంటే, లేదా భిక్షాటన ద్వారా మనుగడ సాగిస్తూ బాబాతో పాటు ప్రయాణాలు చేయటం. ఇలాగ బాబా చెప్తే దాని మీద చాలా చర్చ జరగడం. దాని మీద ఓటింగ్ కూడా బాబా నిర్వహించడం. అదయిన తర్వాత చాలామంది ఏంటంటే, బాబా యొక్క భిక్షాటనతో కడుపు నింపుకుంటూ కాలినడకన ప్రయాణం చేయడానికి 22 మంది ఓటు వేశారట అక్కడ. 17 మంది గమేళ యాగం చేస్తూ 4 నెలలు ఉండడానికి ఓటేశారట. ఒక 5గురు మాత్రం ఇంటికి వెళ్ళి ఉద్యోగం చేసుకునే ప్రతిపాదనకు బలపరుస్తూ ఓటు చేశారు. ఇంతకీ మెహరాబాద్‌లో ఉండాలా? లేక ఎళ్ళిపోవాలా? అనే నిర్ణయం కోసం మళ్ళీ అక్కడ ఉండేటువంటి 44 మంది మండలి సభ్యుల్ని కూడా బాబా మళ్ళీ ఓటింగ్ పెట్టారట. అక్కడ ఉండడానికే ఎక్కువ మంది ఓటు వేయడం జరిగిందక్కడ. ఎప్పటిలాగే మామూలుగా జరగాలని అక్కడ నిర్ణయం తీసుకోవడం. అయితే బాబా తను చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యం యొక్క కారణంగా మెహరాబాద్‌లోని కార్యక్రమాలకు కొన్ని సందర్భాల్లో దూరంగా, ఒంటరిగా ఉంటున్నందున
అప్పుడు అలాంటి అక్కడ కార్యక్రమాలు మెహరాబాద్‌లో అంటే బాబా అక్కడ లేని సందర్భంలో ఈ కార్యక్రమాలకు పర్యవేక్షణ కోసం బాబా ఇచ్చిన ఆజ్ఞలు సంబంధించి ఆ ఆజ్ఞలకి విధేయతతో నిర్వర్తించబడుతున్నాయా లేదా చూడడానికి ఒక సూపర్వైజర్‌ని ఎవరినైనా నియమించాలని సూచించడం జరిగిందట అక్కడ. అందులో ఆ సూపర్వైజర్‌కి 4 పేర్లు రుస్తుం, బెహరం ముగ్గురు పేర్లు. రుస్తుం, బెహరంజీ, గుస్తాజీ పేర్లు ప్రపోజ్ చేయడం. దీనికి కూడా ఓటింగ్ ద్వారానే బాబా నిర్ణయం తీసుకున్నారట అక్కడ. ఆ రుస్తుంకి 17 ఓట్లొచ్చాయట. ఈ బెహ్రం, గుస్తాజీలకి ఒక్కొక్కరికి 4 ఓట్లు మాత్రం వచ్చాయట. దాంతో నిర్ణయం మేరకు బాబా ఈ రుస్తుంకి అన్ని శాఖలకి అధిపతిగా నియమించి అతనికి బర్రా సాహెబ్ అంటే బిగ్ బాస్ అనేటువంటి బిరుదు కూడా ఇచ్చారట బాబా. బిగ్ బాస్ అని అనగానే మనకి ఈ టీవీల్లో ఏదో ఒక ఇది గుర్తుకు రావచ్చు. ఇప్పుడు వీళ్ళు పెట్టిన బిగ్ బాస్ కాదు. బాబా అప్పుడే ఈ బిగ్ బాస్ అని రుస్తుంకి బిరుదిచ్చారది. బాబా విధించినటువంటి నిబంధనల్ని విశ్వాసపూర్వకంగా పాటింప చేయడంలో అలాగే మెహరాబాద్‌కి సంబంధించిన ఇతర విషయాల్లో కూడా విచక్షణాయుతంగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకునే అధికారం ఈ రుస్తుంకి ఇవ్వబడిందట అక్కడ. అది ఇంతవరకు మనము చదువుకున్నాము. ఇక ముందుకి సాగుదాం. బాబా యొక్క చరిత్రాన్ని చదువుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతం నిజానికి. ఎందుకంటే రామాయణ, మహాభారతాల కంటే కూడా అద్భుతమైనటువంటి, కమనీయమైనటువంటి కావ్యం ఇది. సో, ఇక ముందుకెళితే ఇలా అన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత కూడా బాబా మధ్యాహ్నం 2 గంటలకి ఇంకొక సమావేశం ఏర్పరిచి పర్షియాలో ఉన్న షిరాజ్‌కి గాని, లేదా బర్మాలో ఉన్న రంగూన్‌కి గాని ప్రయాణం చేయడానికి అక్కడ ఉన్న వాళ్ళకి ఇష్టమేనా అని బాబా అడిగారట. చూడండి అంటే బాబా ఏ రకమైనటువంటి కార్యక్రమం సలుపుతాడని అనడానికి మనకి విచక్షణ చేయడానికి మనకు అధికారం లేదు. అంతవరకు చాలా కఠినమైనటువంటి ఆదేశాలు పూర్వకంగా జరిపించాడు. ఇప్పుడు దానికి విరుద్ధంగా ఎక్కడికో చిన్న ఎక్స్‌కర్షన్ టైప్ ఇంకొక దగ్గరికి ఎక్కడో వీళ్ళందరిని పట్టుకొని వెళ్ళడానికి అడిగారట బాబా. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఒక చేటికి అక్కడ కూడా ఉన్న 44 మందితో కాదు. ఒక 7గురు మండలి సభ్యులతో తాను వెళ్ళవచ్చునని బాబా చెప్పడం జరిగిందట. చాలా మంది అంగీకారం తెలియజేయడంతో ప్రతి వాళ్ళు ఉంటారు కదా! నేనొస్తానని. అందులో 30 మంది బాబా వెంట వెళ్ళడానికి సంసిద్ధత వ్యక్తపరిచారట. దానిపై మళ్ళీ ఎన్నిక జరిపారట బాబా. అందులో 20 మంది షిరాజ్ వెళ్ళడానికి, 10 మంది మాత్రం రంగూన్‌కి వెళ్ళడానికి ఓటు వేశారు. మళ్ళీ మెహరాబాద్‌లోనే ఉంటారా? లేక వదిలి వెళతారా? అన్న విషయంపై మళ్ళీ ఎన్నిక జరపగా అంతా మెహరాబాద్‌లో ఉండిపోవడానికే అంగీకారం తెలిపారట. అంటే ప్రతి ఒక్కరికి మెహరాబాద్‌లో ఉండాలనేటువంటి ఆ తలంపు ఉన్నదక్కడ. కొత్త యాజమాన్యంలో పనుల్లో అభివృద్ధి ఎలా ఉంటుందో గమనించేందుకు కనీసం 10 రోజుల పాటు వేచి చూద్దామని చెబుతూ బాబా చర్చని ముగించారు. కొత్త యజమాని అంటే ఇప్పుడు రుస్తుంకి సూపర్విజన్ అప్పచెప్పారు కదా! అది ఎలా జరుగుతుంది? అందులో ప్రత్యేకంగా అన్ని అధికారాలు ఆయనకే అప్పగిచ్చారు కాబట్టి, అది ఎలా జరుగుతుందనాన్ని ఒక 10 రోజుల పాటు చూద్దామని చెప్పి బాబా అంతవరకు జరుగుతున్నటువంటి ఈ చర్చని ముగించడం జరిగింది. ఆ మరుసటి రోజు బాబా తుని వద్ద కూర్చున్నప్పుడు భోజనం చేశారు. ఆహారంలో కొంత భాగం చాంజీకి ప్రసాదంగా ఇవ్వడం జరిగింది. బాబా అంటున్నారు ఇలాగా, తానిచ్చిన ప్రవచనాల పైన, వివరణల పైన చాంజీ రాసే నోట్స్ గురించి బాబా అడిగి, తెప్పించుకుని, వాటిని చదివి, అవసరమైన చోట సరిచేశారు. ఆ నోట్స్‌ని టైప్ చేయొచ్చా అని చాంజీ అడిగితే బాబా అనుమతించారక్కడ. ఆ తర్వాత మండలి వారితో క్రికెట్ ఆడించి, వారికి అంపైర్‌గా వ్యవహరించారు బాబా. ఈ సృష్టికే అంపైర్ ఆయన. ఒక సరదాగా అక్కడ ఒక క్రికెట్
ఆడించి వారికి అంపైర్‌గా బాబా వ్యవహరించారట. ఇప్పటి వరకు బాబా తన గ్రంథాన్ని అంటే తన గ్రంథం అని అనగానే మనకి గుర్తుకు రావాల్సింది సీక్రెట్ బుక్. అలాగ ఎలాగ రాసేవారట బాబా, సాయి దర్బార్‌లో ఉండేటువంటి బాక్స్ క్యాబిన్ వద్ద పగలు, అలాగే రాత్రుళ్ళు ఈ టేబుల్ క్యాబిన్‌లోనూ సాగించేవారు బాబా. కానీ అక్టోబర్ 12వ తేదీన 100 రోజుల పాటు సాగే ఒక ప్రత్యేక కార్యం కొరకని చెప్పి మెహరాబాద్ కొండపైన గల వాటర్ ట్యాంక్‌లో ఉండడానికి వెళ్లారు. మండలి వారు, విద్యార్థులు బాబాని ఆ సాయంత్రం 8:30కి కొండపైకి ఊరేగింపుగా తీసుకొని వెళ్లారు. భజనలు పాడారు. తర్వాత అందరికీ టీ సర్వ్ చేయబడింది. ఇలా ఒక వారం తర్వాత నుండి 100 రోజుల వరకు ఏ రకమైన ఆహారం తీసుకోకుండా ఉంటానని బాబా చెప్పారు. అంటే బాబా ఎంతటి అంటే ఈ విశ్వ కళ్యాణం కోసం ఆయన ఎన్ని కార్యక్రమాలు ఏ సందర్భాల్లో చేశారు అనంటే ఒక్కొక్కటి చూస్తే సాధారణమైన మానవుడు చేయదగినటువంటి కార్యక్రమాలు మాత్రం కావు అని మనకి స్పష్టం అవుతుంది. 100 రోజుల పాటు ఏ రకమైనటువంటి ఆహారం తీసుకోకుండా ఉంటానని చెప్పారట బాబా. పర్యవసానంగా తాను చాలా బలహీనపడి అస్థిపంజరంలా మారిపోతానని కూడా చెప్పారు. ఉపవాసంలో ఆఖరి ఘట్టంలో 70 గంటల పాటు నేను మరణించినట్లుగా కనిపిస్తాను. కానీ ఆ తరువాత మళ్ళీ మామూలు పరిస్థితికి వచ్చి భోజనం చేయడమే కాకుండా మాట్లాడతాను. అంటే ఇక్కడ బాబా మౌనం ప్రారంభించి అప్పటికి ఒక సంవత్సరం పైచిలుకు అవుతుందక్కడ. ఇది 26 ఆఖరి నెలలు కాబట్టి. అందుకు బాబా అక్కడ మౌనం మాట్లాడతాను అనంటూ, నా మౌన విరమణతో నా ఈ ఆంతరిక కార్యక్రమం ప్రకటితమై ప్రపంచాన్ని తలక్రిందులుగా చేస్తుంది అని చెప్పారు. అంటే మౌన విరమణ గురించి ఇక్కడ బాబా చెప్పినట్టుగా మనకి అర్థమవుతుంది. కానీ మౌనాన్ని ఆయన విరమించలేదు. మెహరాబాద్‌లో ఉన్న నీటి ఎద్దడి గురించి బాబా నిర్లిప్తంగా ఇలా చెప్పడం జరిగింది. ఇది ఎంత అసంగతమో, ఎంతటి వైపరీత్యమో చూడండి. బయటి వారు వచ్చి నా ఆశీస్సులు పొంది, వారి బావుల్లో కావలసినంత నీరు పొందుతూ ఉన్నారు. వారి వాంఛల్ని ఫలింపజేసుకుంటూ ఉన్నారు. మరి మనకు మెహరాబాద్‌లో ఉన్న 3 బావుల్లోనూ కావలసినంత నీరు లేదు. ఈ విషయం మనకు తెలుసు కదా! ఈ ధుని ప్రారంభం ఈ అప్రో మన 1925 మౌనం అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో బాబాకి ఇలాగా ఆరంగం వాసుల చుట్టుపక్కల ఉండే గ్రామస్తులందరూ వచ్చి వర్షం పడించాలి అనంటే అప్పుడు బాబా అప్పుడే ఈ ధుని మొదలుపెట్టారప్పుడు. అది ఇక్కడ బాబా అంటున్నారు. అప్పుడు ఆ ధుని మొదలుపెట్టినప్పుడు ఆ రోజు విపరీతమైన వర్షం పడింది. అన్ని చెరువులు నిండిపోయాయనని మనకి గుర్తుకొస్తుంది గదా! అది బాబా ఇక్కడికి మళ్ళీ ప్రస్తావిస్తున్నారక్కడ. కానీ మెహరాబాద్‌లో ఉన్న 3 బావుల్లోనూ కావాల్సినంత నీరు లేదు. బాబా అప్పుడు ముస్లిం సద్గురువైన అజ్మీర్‌లోని ఖాజా సాహెబ్ చిష్టి గురించి ఉదహరిస్తూ ఆయన ఒక చెట్టు కింద సంవత్సరాల తరబడి కూర్చొని ఉండేవాడని, కాలక్రమేణా ఆ చెట్టు కాయలు కాయకపోవడమే కాకుండా కొన్నాళ్లకు మోడై చచ్చిపోయిందని చెప్పారు. 1926వ సంవత్సరంలో సరైన వర్షాలు లేకపోవడం వలన, అలాగే పెరిగిన ఆశ్రమవాసుల అవసరాల వలన మెహరాబాద్‌లో నీటి ఎద్దడి ఏర్పడింది. బాబా అనుమతి పొంది, నీటి ఉనికిని కనుగొనే శాస్త్రవేత్తల సలహాలు తీసుకుని, రైల్వే లైన్ సమీపంలో రుస్తుం మరొక బావి తవ్వించాడు. చాలా లోతు వరకు తవ్వించినా నీళ్లు పడలేదు. అంటే ఈ జియాలజిస్టులు వచ్చి చూసినప్పటికీ కూడా అక్కడ నీళ్లు పడలేదట. ఒకరోజు ఈ సందర్భంలో ఒకరోజు ఒక రైతు ఆ సమీప గ్రామం నుండి మెహరాబాద్ వచ్చాడట. వచ్చినవాడు నిరాశ, నిస్పృహలతో బాబాని సమీపించాడు. అతని వ్యధకి కారణం ఏమిటని బాబా విచారిస్తే ఇలా చెప్తున్నాడు ఆ రైతు. నేనొక పేద రైతుని. నాకు చాలా తక్కువ భూముంది. కానీ నీటి కొరత వల్ల సేద్యం చేయలేకుండా ఉన్నాను. అప్పు తెచ్చి గొట్టపు బావి తవ్వించాను. కానీ నీరు పడలేదు. అందుకని నేనిప్పుడు చాలా నిరాశతో ఉన్నాను బాబా అని ఆ రైతు బాబాకు చెప్పాడట. అయితే ఇంతకీ నీకేం కావాలి అని బాబా అడిగారు. మీరు చాలా గొప్పవారు. నేను మీ వద్దకు నీళ్లు అర్థించడానికి వచ్చాను. నాకు మీరు నాకు నీరు లభ్యమైతే సమస్యలన్నీ తీరుతాయి.
మీరు ఈ కోరికను తీరుస్తారనే పరిపూర్ణ నమ్మకం నాకుంది. ఆ విశ్వాసంతో వచ్చాను అనని చెప్పడం జరిగింది రైతు. "నీవు బావి ఎంత లోతు వరకు తవ్వించావు?" అని బాబా అడిగారట అక్కడ. 40 అడుగుల లోతు వరకు తవ్వించాను బాబా అని ఆ రైతు చెప్పాడు. అప్పుడు బాబా అంటున్నారు, "తవ్వడం ఆపకు. ఇంకొక 5 అడుగుల వరకు తవ్వించు. భగవంతుడు సర్వశక్తివంతుడు. నీకు సహాయపడతాడు" అని బాబా ఆ రైతుకి చెప్పారట. వెంటనే ఆ గ్రామీణుడు సంతృప్తి పడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే బాబా ఇది జరిగిన తర్వాత మండలి వారితో ఇలా చెప్తూ ఉన్నారట. ఈరోజు నేనొక తీవ్రమైన తప్పు చేశాను. అది ఎలా చేశానో తెలీదు. అతనికి 5 అడుగులు తవ్వితే బావిలో నీరు పడుతుందని చెప్పాను. ఒకవేళ అలా జరగకపోతే అతనికి నా పైన, భగవంతుని పైన కూడా నమ్మకం పోతుంది. నేను భగవంతుడిని. మీరు తవ్వించగా ఇక్కడ నా బావిలోని నీళ్లు రావడం లేదు. ఆ! ఇక్కడ బాబా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ రుస్తుం అక్కడ తవ్వించాడు కదా! ఇక్కడ మెహరాబాద్‌లో నీటి ఎద్దడి ఉందని రైల్వే లైన్‌కి జియాలజిస్టులకి సంప్రదించి తవ్వించాడు కదా! అక్కడ ఇంకా నీళ్లు పడలేదు కదా! ఇక్కడ బాబా అంటున్నారు, "నేను భగవంతుడిని. మీరు తవ్వించగా ఇక్కడ నా బావిలోని నీళ్లు రావడం లేదు. ఇక అతనికి నీళ్లు ఏ విధంగా దొరుకుతాయి? నిజంగానే ఈరోజు నేనొక పెద్ద తప్పు చేశానని" బాబా తనకు తానే నిందించుకుంటూ చెప్పే మాటలు విని మండలి వారు ఆశ్చర్యపోయారు. కానీ వారం రోజుల తర్వాత ఆ గ్రామీణుడు మరి కొంతమందిని వెంట పెట్టుకొని బాబాకు హారతి ఇయ్యడానికి కావాల్సిన సరంజామాతో మెహరాబాద్ వచ్చాడు. చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు. అతను అంత సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటని బాబా అడిగితే, "నీ కృపతో నా బావిలో నీళ్లొచ్చాయి బాబా" అని అతడు బాబా మెడలో ఒక పూలమాల వేసి హారతి ఇచ్చాడట. బాబా ఆ గ్రామస్తులందరికీ ప్రసాదం పంచిపెట్టడం జరిగింది. వారాయనని కీర్తిస్తూ, భజనలు చేసుకుంటూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. వారు వెళ్ళిన తర్వాత బాబా మండలి వారితో ఇలా అన్నారు, "నేను అసలు విషయం ఇప్పుడు చెప్తున్నాను, మీరు నమ్మండి. నేను అతని కోసం ఏమీ చేయలేదు. అతని నమ్మకమే అతనికి నీళ్లు దొరికేలా చేసింది" అని బాబా అక్కడ స్పష్టం చేశారిక్కడ. ఆ విషయం వింటే ఈ రుస్తుం భరించలేకపోయాడట. ఎందుకు మరి రుస్తుం అక్కడ నీళ్లు తవ్వించడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. నీళ్లు పడలేదు కదా అక్కడ. అయితే భరించలేక చాలా తీవ్రంగా ఇలా అన్నాడు, "బాబా, అయితే మా మాటేమిటి? మేము ఒక బావిని తవ్వుకున్నాము. కానీ నీళ్లు పడలేదు. ఎందుచేత?" అని అడిగాడు బాబాకి. బాబా ఇలా జవాబిచ్చారక్కడ, "నేను భగవంతుడిని. నా కోసం బావి తవ్వమని మిమ్మల్ని అడిగాను. నమ్మకం పెట్టుకునేందుకు నాకు ఇంకొక వ్యక్తి కావాలి కదా! కానీ ఇక్కడ ఉన్నది నేనొక్కడినే. నేను గాక నాకన్నా వేరే ఇంకెవరు లేరు." ఇక్కడ ఎందుకంటే ఆ గ్రామస్తుడు వచ్చి బాబాని అడిగాడు. బాబా చెప్పారు. ఇక్కడ మరి బాబా ఎవరినడుగుతారు? ఉన్నది ఆయనే. ఆయన్నే అడగాలి. అదే ఇక్కడ బాబా, నాకన్నా వేరే ఎవరు లేరు. నాకు తెలుసు నమ్మకం వల్ల పని జరుగుతుందని. కానీ నేను నమ్మకం ఉంచడానికి వేరే ఎవరైనా ఉండాలి కదా! అంటే నేను ఇంకెవరికైనా చెప్పాలి కదా! అప్పుడు వాళ్ళ మీద నాకు నమ్మకం ఉండాలి. కానీ ఇక్కడ అలాంటి వాడు ఎవడు లేడే. అందుకని మీకు నీరు లభించడం లేదు అని ఇలాంటి క్లారిఫికేషన్ ఇచ్చారట బాబా. అయితే రుస్తుం ఇలా అన్నాడు, "మరి మాకు మీలో నమ్మకం ఉంది కదా! ఇప్పుడు సరే నీకైతే వేరే ఇంకెవడనో చేయడానికి ఇంకొక వ్యక్తి లేడంటున్నావు. కానీ నీ మీద మాకు నమ్మకం ఉంది కదా! మరి మాకెందుకు నీరు పడడం లేదు?" అని క్వెషన్ ఏసాడట ఈ రుస్తుం. నాకైతే ఆ విషయం తెలీదు బాబా చెప్తున్నారు. కానీ ఒకటి మాత్రం తెలుసు. అదేమిటంటే ఆ గ్రామస్తుడు తన నమ్మకం వల్లనే నీరు పొందగలిగాడు. నేను అతనికి ఏం సహాయము చేయలేదు అని బాబా చెప్పారట. మరి అలా బాబా అదే విషయాన్ని చాలా సార్లు చెప్పడం జరిగిందట అక్కడ. దాంతో రుస్తుంకి కోపమొచ్చింది. "మేము నీతో ఉండడం వలన ఏ ప్రయోజనం లేదు. మీ మాటలు గమనిస్తే మాకు నీపైనే నమ్మకం లేదని మీరనుకుంటున్నట్లుగా తోస్తోంది మాకు. మేము రాత్రి పగలు మీతో ఉంటున్నా మాకు నీ యందు నమ్మకం లేదు గానీ, ఆ గ్రామస్తుడు మాత్రం ఒక రోజు వచ్చి నీళ్లు పొందడానికి కావాల్సినంత నమ్మకం ఉన్నవాడై నీకనిపిస్తున్నాడా" అని వాదనకి దిగాడు. "మేము ఇన్ని సంవత్సరాల నుంచి నీతో ఉంటున్నాం. మరి ఆ నమ్మకం మా మీద నమ్మకం నువ్వు పెట్టుకోవటం లేదు గానీ, ఆ గ్రామస్తుడు
గ్రామస్తుడికేమో నీ మీద నమ్మకం ఉందని నువ్వు అంటున్నావు అని అంటే మౌనంగా నవ్వి బాబా ఇలా అన్నారట, మీకు అర్థం కావడం లేదు. ఆ వ్యక్తి దేనికోసం వచ్చాడు? నీళ్ల కోసం వచ్చాడు. అతని నమ్మకం నీళ్లతో ముడిపడి ఉంది. అతనికి నీరు లభించకపోయి ఉంటే అతను ప్రజలందరితో మెహర్ బాబా చెప్తే నేను 5 అడుగులు ఎక్కువ లోతు తవ్వాను. అయినా బావిలో నీళ్లు పడలేదు. మెహర్ బాబా వద్దకు వెళ్ళడం వల్ల డబ్బు, సమయం, శ్రమ వృధా అయిపోయాయి. ఆయన నన్ను మోసం చేశాడు అని చెప్పేవాడు ఒకవేళ ఆడికి పడకపోతే. కానీ మీరు నా వద్దున్నారు కదా! మీ నమ్మకం దేని మీద ఆధారపడి లేదు. మీ శ్రమలో మీకు నీళ్లు లభించినా, లభించకపోయినా, మీ కోరికలు నెరవేరినా, నెరవేరకపోయినా మీ నమ్మకం అలాగే ఉంటుంది. అవునా కాదా? అది ఇక్కడ బాబా చెప్తున్నా. అంటే ఏదో ఒక్క కోరిక మీద వచ్చిన వాళ్ళకి ఉండేటువంటి బాబా పట్ల ఉండేటువంటి విశ్వాసం వేరు. బాబా పైనే విశ్వాసం ఉన్న వాళ్ళ తాలూకా తీరు వేరు. అది ఇక్కడ మనకి స్పష్టం చేస్తూ ఉన్నారు బాబా. కావున మీ నమ్మకం నాతో ముడిపడి ఉంది. ఏ ఇతర విషయాల మీద కాదు. కావున నేను మిమ్మల్ని నమ్మగలను. కానీ నీళ్ల కోసం వచ్చిన గ్రామస్తుడిని నేను నమ్మలేను. నా నమ్మకానికి మిమ్మల్ని నేను నమ్ముతున్నాను కాబట్టే మీరు నాతో పాటు నిరంతరం ప్రయాణం సాగిస్తున్నారు. అందుకు మీరు అదృష్టవంతులు కదా! కానీ మీరు ఆ గ్రామస్తుల్లాగే ఉండాలనుకుంటే అప్పుడు మీకు నీళ్ళు లభిస్తాయి. మీరు ఆ నీళ్ళ కోసం వాడొచ్చాడు, ఆడికి నీళ్ళు పడ్డాయి. నా కోసం వచ్చినట్టు కాదు కదా! మీరు నా కోసం వచ్చినప్పుడు, నా కోసం మీరు పని చేయాలి. అప్పుడు మీ అంతటి మీకు అదే అదృష్టం అవుతుంది కదా! అందుకు మీరెంతో అదృష్టవంతులు అని బాబా చెప్తూ, అందుకని మీకు నీళ్ళు కావాలో, నేను కావాలో నిర్ణయించుకోండి అని బాబా ఈ క్లారిఫికేషన్ ఇస్తూ చెప్పారట అక్కడ. సో, బాబా ఇచ్చిన వివరణతో మండలి వారు ఊరట చెందారు. బాబా ఇంకా ఇలా చెబుతూ ఉన్నారు. నేను మీ ఎదుట నగ్నంగా నాట్యం చేసినా, నా పట్ల మీకున్న నమ్మకం సడలదు. ఎందుకంటే మీరు నన్ను భగవంతునిగా అంగీకరించారు. ఆ గ్రామస్తుని నమ్మకం తన ఆశను నెరవేర్చే విగ్రహం పైన మాత్రమే ఆధారపడి ఉంది. మరియు భగవంతుడు అతనిపై జాలిపడి అతని కోరికను నెరవేర్చాడు. భగవంతుడు మీపై కూడా జాలిపడతాడు. ఇక్కడ బాబా చూడండి ఇక్కడ. పర్యవసానంగా మీపై జాలిపడినటువంటి భగవంతుడు ఆయన ఒక సాధారణ మానవుడి ఒక సాధారణ రైతు పైన జాలిపడిన భగవంతుడు వాడికి నీరు అందించాడు. కానీ మీపైన కూడా భగవంతుడు జాలిపడితే దానికి పర్యవసానం ఎలా ఉంటుందంటే మిమ్మల్ని కైమాలాగా ముక్కలు ముక్కలుగా చితక్కొడతాడట. అది అంటే ఎంతటి స్పష్టత ఇచ్చారో చూడండి బాబా. అంటే నీ ఐ లవ్ యూ అని బాబా మనకి అన్నాడనేసంటే దాన్ని ఎలాగ ఆయన పరీక్షిస్తాడంటే ఒక బాధల్ని, ఒక వ్యధల్ని కానుకలుగా స్వీకరించమంటాడాయన. కైమలాగా ముక్కలు ముక్కలుగా భగవంతుడు చితక్కొడతాడంటున్నాడు బాబా ఇక్కడ. మిమ్మల్ని నా దగ్గర ఉంచుకున్నది మీ ఆశల సౌధాలను సాఫల్యం చేయడానికి మాత్రం కాదు, వాటిని ముక్కలుగా ఛేదించడానికి. అంటే ఏదైతే ఐశ్వర్యమైనది ఉన్నదో, అంటే శాశ్వతం కానిదో, దాని నుంచి మనల్ని విడదీసి శాశ్వతమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దానికి మనకి అర్హత ఇచ్చినట్లుగా అర్హులమయ్యేటట్లుగా చేయడమే ఆయన తాలూకా అవతార కార్యక్రమం. బాబా మేలుకొల్పడానికే వచ్చానంటాడు బాబా. ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్ అని. వాటిని ముక్కలు ముక్కలుగా ఛేదించడానికి భగవంతుడు మీ మీద చూపించేటువంటి జాలి ఆ రకంగా ఉంటుంది అని. ఇక మనం ముందుకెళ్తే టైం ఉందా? ఓకే. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. టైం అయిపోయింది కాబట్టి ఇక్కడితో మనము ఈరోజు బాబా మనకి ఇచ్చిన అవకాశాన్ని ఇక్కడితో ఆపుకుందాము. నేను పేజీ నెంబర్స్ అవి పెడతానమ్మా. రేపు మిగతా వివరాలని చదువుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన బాబా వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అమ్మ. జై బాబా అండి. జై బాబా. రేపు చరిత్రాన్ని చక్కగా మాకు అర్థమయ్యే రీతిలో చక్కగా చదివి వినిపించినందుకు జై బాబాలు, ధన్యవాదాలు. జై బాబా అండి. ఇప్పుడు హారతి నేనే
అందరూ పాడేశారు. అరుణ్ గారు హారతి పాడతారా? జయబాబా జయబాబా భాస్కరరావు గారు మీరు పాడండి లేతే హారతి. జయబాబా జయబాబా అండి భాస్కరరావు గారు. రిప్పట్లు. అవతార్ మెహర్ బాబాకి ఇచ్చి నేనే పాడేస్తాను. అవతార్ మెహర్ బాబాకి ఇచ్చి అందరికి జయబాబా అండి.